మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ ఉదయకాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవిందనే. భూదేవి ఆదివరా స్వామి పుష్కరణి వెంకటాచల గోవిందనే నమః. అయోధ్య నివాస దశరథ మహారాజ కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో జయ హో. సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవిందనే నమః. కౌసల్య మాత సుమిత్ర మాత కైకేయి మాత గోవిందనే నమః. శ్రీ అన్నవరపు రత్నగిరి రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవిందనే నమః. అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. మృత్యువులకు మృత్యువైన నరసింహ స్వామి గోవింద గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలతం సర్వోహం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం మాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. పరాశర మహర్షిని సత్యవతి మహాపతివ్రతకి పుట్టినవాడే వ్యాస భగవానుడు. కృష్ణ ద్వైపాయనుడు. వ్యాస రూపాయ విష్ణువాయ విష్ణు రూపాయ వ్యాస. ఆ భాగవతాన్ని రామచంద్రుడు మన తెలుగులో పోతరామాత్యుడి చేత కలిగించాడు. అటువంటి పోతనకి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలో, కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపమంతా నశించిపోతుందని ఆ పోతన గారు చెప్పుకున్నాడు. నా చేత రామచంద్రుడు కలిగించాడు ఈ పోతనని భాగవతాన్ని. భాగవతం వినాలన్నా కూడా కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉండాలి. భాగవతం అందరూ తెలియదండి. భాగవతాన్ని ఎవరో కొంత మాత్రమే ఆలకించగలరు. ఎవరో ఎనకపోయినా కూడా కృష్ణ పరమాత్మ వింటాడు భాగవతం. మనం రోజు భాగవతం వినాల్సిందే, చదవాల్సిందే. ఎంతో కొంత కృష్ణలీలో మనం అవపాసన చేయాల్సిందే. చేస్తే కానీ భక్తి రాదు. భక్తి అంటే ఎలా ఏంటిది అనేది తెలుసుకోవాలంటే భాగవతంలోనే తెలుస్తుంది. భక్తి రావాలంటే భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ధ్యానము, ధ్యానము ద్వారా వైరాగ్యము, వైరాగ్యము ద్వారా నిష్కామయోగం. ఇంకా మనకి సంబంధం లేదు. భగవంతుడి వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ భాగవతంలోనే మనం తెలుసుకోగలగాలి. కృష్ణ లీలలు మాత్రమే అంత గొప్పగా ఉంటాయి దీంట్లో. నిన్న మరి గోపికా వస్త్రాపహరణం జరుగుతుంది. ఎందుకంటే శాస్త్రంలో పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, సీతారాముడు ఏదైనా కానీ ఇప్పటి కృష్ణుడు, రాధాకృష్ణుడు ఏదైనా కానీ ఆ స్వరూపం ఎటువంటిదో నారాయణుడు నారాయణ స్వరూపం అంటాడు. అన్నా చెల్లి అంత గొప్ప స్వరూపం. అదే ఇప్పుడు కాత్యాయన వ్రతం చేసుకుంటున్నారు వాళ్ళు. నారాయణిని అంటే అమ్మవారిని చేస్తున్నారు. మాకు మంచి అందరూ కలిసి కృష్ణుడు మాకు భక్తగా కావాలని గోపికలందరూ అడుగుతూ ఉన్నారు. భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనతో పాటు అమ్మవారు కూడా పుట్టింది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతులు అందరూ కాత్యాయన వ్రతం
చేశారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప జగత్ భర్త దొరకడు. ఈశ్వరుని పొందాలి అంటే మొదట అమ్మవారి అనుగ్రహం పొందాలి. అందుకోసమే అమ్మవారి అనుగ్రహం కలగకపోతే ఆవిడ మాయ అనే అవనికను దించి ఉంచుతుంది. అలా దించి ఉంచినంత కాలం జీవుడు పంచ తన్మాత్రలకు వసులై ఈ లోకమునందు ఉండే భోగములకు చిక్కుకొని దీని యందే ఉండి దీని యందే శరీరం విడిచిపెట్టి మరలా పునర్జన్మను పొందుతున్నాడు. కాబట్టి ఈశ్వర దర్శనములకు అమ్మవారి అనుగ్రహం ప్రాతిపదిక కదండి. అంటే భర్త అంటే భరించేవాడు. ఇక్కడ గోపికలు కాత్సాయని వ్రతం చేస్తున్నారని కృష్ణుని అందరూ భర్తగా పొందాలని, అంటే మనందరం కూడా కృష్ణుడే భర్తగా పొందాలని భరించేవాడు ఏడుకున్నవాడు. దాని పరమాత్మ అది. అంటే ఇక్కడ జీవ బ్రహ్మైక్యం చెందాలంటే ఆ కృష్ణతత్వంలోకి వెళ్ళి ఆయన్నే మనం పొందాలి. ఆయన పొందితే వెళ్ళిపోతాం. దానికి అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి అనుగ్రహం ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటే వాళ్ళు కాత్సాయన వ్రతం చేయాలండి. పెళ్లి కాకపోయినా పెళ్లి కాకపోతే కాత్సాయన వ్రతం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాత్సాయని మహామాయే మహాయోగే నదీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే గురుదే నమః అని వాళ్ళు అడిగారండి. అది వాళ్ళు చేసిన సంకల్పం. ఇందులో మనం బాగా తత్వ పరిశీలన చేస్తే మనకు ఒక రహస్యం దొరుకుతుంది. వారందరూ లౌకికమైన భర్తను అడగడం లేదు. లౌకికమైన భర్త అంటే ఇక్కడ దొరికే భర్త మామూలుగా ఏదో పెళ్లి చేసుకుని సాంసారిక జీవితాన్ని గడిపేసి భర్తను వాళ్ళు అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక సిద్ధి కొరకు పరాత్పురణీయందు ఐక్యమవడం కోసమని అమ్మా నీ అనుగ్రహం కలగాలి, మాకు కృష్ణుల్లో కలిసిపోయే అదృష్టం కావాలి అని దానిని భార్యాభర్త సంబంధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు అర్థం చేసుకున్నారే కానీ భక్తులు ఇక్కడ వచ్చి కూర్చోండి వాళ్ళకి ఏం అర్థం కాదండి. అర్థం కాదు, నాకు అర్థం కాదు. చదవగా అవుతుంది కృష్ణతత్వం. మనందరం కూడా జీవ బ్రహ్మైక స్థితి పొందాలి. ఆ కృష్ణుడే మనం తెలుసుకోవాలి. ఆయనే భరించేవాడు. నందుడు అనగా ఆనందింప చేయవాడు, ఆనందములకు స్థానమైన వాడు. అటువంటి వాణి కుమారుడు కృష్ణుడు. కృష్ అనగా నిరంతశయ ఆనంద స్వరూపము. బ్రహ్మమే నిరంతశయ ఆనంద స్వరూపం. కాబట్టి ఆ బ్రహ్మమును పొందడానికి అనుగ్రహమును మేము అపేక్షిస్తున్నాము అని వారు మొదలు పెట్టారు. ఎక్కడ ఉన్నాడండి? ఆనంద నిలయం 7 కొండల మీద ఉన్నాడు. ఆయనే కృష్ణ ఆనంద నిలయంలో ఆనందంగా ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడు ఆ వ్రతాన్ని 10 రోజుల పాటు కాకుండా 30 రోజుల పాటు మార్గశిర మాసంలో చేయాలి. రేపు రాబోయే మార్గశిర మాసంలో ధనుర్మాసం అన్న అదే 30 రోజులు మన గోదా రంగనాథ స్వామి కళ్యాణం. స్వామివారి ఇల్లు చేరుకున్నాడు. ఏమంటే శ్రీవిల్లి పుత్తూరు అమ్మవారు అక్కడే పుట్టింది. అక్కడే కృష్ణుడు పరమాత్ముడు కొనుక్కున్నాడు. అద్భుతమైంది. జీవితంలో శ్రీవిల్లి పుత్తూరు చూడాల్సిందని కృష్ణుడు 2వ అంతస్తులో కొనుక్కున్నాడు. కింద నరసింహస్వామి ఉన్నాడు. ఆయన చూస్తే చాలు పరమాత్మని తల్లి కానీ ఆనందం ఒక్కసారి చూస్తేనే ఇంకా మళ్ళా చూడ అదృష్టం కలగల. దాదాపు 10 ఏళ్ళైంది. అటువంటి శ్రీవల్లి ఇదే మార్గశిర మాసంలో చేసింది. వీడి చేసిన వ్రతమే రేపు చేయబోతారు మీరు అందరూ కూడా. అంటే తేడా ఏం లేదు. అందుకే భాగవతం అయితే నీకు అంత అర్థమైపోతుంది. ప్రతిరోజు గోపకాంతలు నిద్ర లేచేది. ఒక గోపకాంత వేరొక గోపకాంతను మేల్కొలిపేది. అందరూ కలిసి చేయి పట్టుకుని ఎంతో సంతోషంగా యమునా నది తటానికి వెళ్ళిపోయేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కడిమి చెట్టు ఉండడం అమ్మవారికి సూచన. కదంబ వృక్షం కడిమి చెట్టు అండి. కదంబ వనవాసిని అమ్మవారు. కదంబ వృక్షము కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అమ్మవారికి కదంబ వనవాసిని అనే పేరు. అక్కడ ఆ యొక్క
కదంబవనం సైకతముతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఆ చెట్టు కింద సైకతంతో అమ్మవారి ప్రతిమ చేసి ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోకి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రులై యమునా నదిలోకి దిగి స్నానం చేస్తూ ఉన్నారు. వారు అలా స్నానం చేసుకున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు గోపకాంతులు కాత్యాయని దేవిని ఉపాసన చేసి ఫలితాలను అడుగుతున్నారు. ఫలితం ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. మీరు నన్ను ఆరాధించలేదు, కాత్యాయని ఆరాధించారు, కాబట్టి మీకు ఫలితమును పొందలేదు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అందువల్ల కాత్యాయని ఆరాధన ఆపి నా ఆరాధన ప్రారంభించండి, నా మూర్తిని పెట్టుకోండి, అప్పుడు నేను మీకు భర్తను అవుతానని చెప్పాలి. కానీ కృష్ణుడు అలా చెప్పలేదు. ఆ మూర్తిని తీసేసి నన్ను పెట్టుకోమని చెప్పాల. కృష్ణ పరమాత్మ గోపికలు చేసిన వ్రతమును ఫలితమును ఇవ్వవలసిన సమయం ఆసన్నమైనది. వాళ్ళ భక్తి అంత గొప్పది అని వారు చేసిన కర్మ ఎందుకు తేడా వచ్చింది. వారికి గల లోపలి భక్తికి లోటు లేదు. వారు కాత్యాయని దేవిని ఆరాధన చేయడంలో స్పష్టంగా పవిత్రమైన హృదయములతో చేసుకున్నారు వారు. కానీ ఆరాధన ప్రతిభనందు కర్మయందు దోషం ఒకటి జరుగుతూ ఉందంట. ఆ దోషం ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. మనకి ఫలితంలో ఇవ్వటం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏదో ప్రతిబంధకంగా ఉన్నదో ఆ ప్రతిబంధకం ఈశ్వరుడు తీసివేస్తాడు. అంటే మనకు జరగాల్సిన ఏదైనా ప్రతిబంధకం ఉందంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహంగా ఉంటే అది తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును కాత్యాయని దేవి తీయాలి. కానీ ఇక్కడ ఈ ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని శ్రీకృష్ణుడు వేర్వేరు కాయని మనం అర్థం చేసుకోవాలి. ఇద్దరు ఒకటే, కాత్యాయనియే కృష్ణుడు. అయితే కాత్యాయని స్త్రీ, కృష్ణుడు పురుషుడు. అది ఎలా కోరుతుందని మనకు అనుమానం రావచ్చు. కానీ అసలు పరమాత్ముడికి రూపమే లేదు. ఆయన పరంజ్యోతి, ఒక జ్యోతి స్వరూపం. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసం ఒక సగుణమైన రూపమును ధరించి పరమాత్మ ఈ భూమి మీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపం అంటే అది ఎప్పుడు ఆయన స్వరూపం కాదు. ఆయన సమస్త బ్రహ్మాండములందు నిండి నిబిడీకృతమైన వ్యాపకత్వంతో కూడిన శరీరమును మీరు మాంసనేత్రముతో చూడలేదు. కాబట్టి పరమాత్మ భక్తికి వసుడై ఒకనాడు అలా చూడాలనుకున్న ఋషులోకం ఒక రూపంలో కనబడ్డాడు. ఇప్పుడు పరమాత్మ ఒక చోటే ఉంటే ఎలా చూస్తామండి? వైకుంఠంలో ఉన్నాడు, ఎక్కడ చూసినా ఆవరించిపోయి ఉన్నాడు. భగవద్గీత అదే కదా చెప్పింది. అన్ని జీవరాశుల్లో నేను పరమాత్మ స్వరూపంలో ఉంటాను. వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ జనన మరణంలో నేనే చూస్తూ ఉంటాను, నా వల్లే జరుగుతుందని చెప్పాడు. 10వ అధ్యాయంలో 9వ శ్లోకం అహమాత్మ గుణాకేశ సర్వభూతాశ్రయస్థితి మాటించారు. అన్ని జీవరాశులకి సృష్టి స్థితి లయ నేనే ఉంటాను. అన్ని జీవరాశుల్లో పరమాత్మ స్వరూపంగా నేను ఉంటానని చెప్తున్నాడు. ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడి గురించి చెప్తూ ఇప్పుడు కాత్యాయని అన్నా కృష్ణుడన్నా ఒకటే. ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారత్వమును పొంది ఫలితం ఇవ్వడానికి కృష్ణుడుగా వస్తున్నాడు. ఇదండి, ఇక్కడే కృష్ణుడు ఉన్నాడు అనుకుంటే కుదరదు. ఎక్కడ చూసినా ఉంటాడు. అంతా ఉన్న కృష్ణుడు ఇప్పుడు వస్తున్నాడు. అంతా ఆవరించిపోయాడు బ్రహ్మాండాలన్నీ. ఇప్పుడు ఒక రూపం తీసుకొని వస్తున్నాడు, సాకార రూపం. ఎప్పుడు గోలోకంలో రాధాకృష్ణులై ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా ఉంటాడు భగవంతుడు. ఒక రూపం రావాలా, అక్కడి నుంచి వస్తున్నాడు భగవంతుడు. గోపికలు చేసుకున్న వ్రతమునందు ఒక దోషం ఉన్నది. ముందు ఆ దోషమును తీసివేయాలి. వాళ్ళు ఇప్పటి వరకు ఆ దోషంతో వ్రతం చేసుకుంటున్నారు. తాము ఆ దోషం చేయడం లేదని అజ్ఞానం చే ఉకాయించినట్లయితే వారు చేస్తున్న వ్రతమునకు ఫలితము ఇవ్వడు. ఇప్పుడు వారు అజ్ఞానాన్ని విడవాలి. అందుకని ఇప్పుడు కృష్ణ పరమాత్మ జగదాచార్యుడుగా ప్రవర్తిస్తున్నాడు. జగదాచార్యుడు
ఇప్పుడు ఆ దోషముని గురించి తానే కాచాయుడి అని కృష్ణుడై ఆచార్యుడై వాళ్ళకి జ్ఞానాన్ని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ ఎందు ఉన్న దోషాన్ని తొలగిస్తాడు. అదే సమయంలో వాళ్ళకి ఫలితమును కూడా అనుగ్రహిస్తాడు. కృష్ణుడు గోపాల బాలులందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా చప్పుడు చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు. కృష్ణ పరమాత్మతో చాలా మంది ఉన్నారండి. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాటు చేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కృష్ణుడు ఏం చెప్తే అది వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏం చెప్తే అది చేయాలనే తాపత్రయం వాళ్ళ గొప్ప వాళ్ళందరికీ. కృష్ణుడు వెళ్ళిపోమన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రముల అన్నింటినీ పట్టుకుని కడిమి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు స్త్రీలందరూ నేలలో ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఆ యొక్క గోపికాంతులు అందరూ అంటున్నారండి, కొంటివి మా హృదయంబులు కొంటివి మానంబులంచగొంటివి వల్వల్ కొంటి కైట్లు చేసేదో కొంటెవ కదా నిన్ను ఎరిగి కొంటివి కృష్ణ. ఇప్పటికీ కూడా వారు చేసిన దోషం వాళ్ళకి. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకొద్దామని అనుకుంటున్నారు. వస్త్రములు కనపడలేదు. వారు పెట్టిన చోట వారు బట్టలు కనపడలేదు. బట్టలు ఏమైనా అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనబడ్డాడు. వారు కృష్ణుడినే భక్తగా కోరుకుంటున్నారు. వాళ్ళు అడిగింది సాంసారికమైన లౌకికమైన భక్తృత్వం కాదు. ఈ సాంసారికం అంటే మనం చేసే సాంసారికం. ఇక్కడ దొరికే భక్తృత్వం కాదు. ఇక్కడ దొరికే భక్తగా అడిగేది. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యం అవడానికి వాళ్ళు అడుగుతున్నారు. భగవంతుడు ఐక్యమయ్యేదానికి అడుగుతున్నారు. అదే రేపు ధనుర్మాసంలో ఈ భాషలో ఏదో ఉంటాయి అవన్నీ భాషలు మీకు బాగా తెలుసుకుంటారండి. అవన్నీ రోజు ఒకటి చదువుకుంటానికి అది దాంట్లో వెళ్ళిపోవడం. అందుకోసం అవన్నీ మనం చేయలేము కాబట్టి భగవంతుడు భాగవతంలో చాలా సింపుల్ గా మనం భక్తి మార్గంలోకి వెళ్ళాలంటే చాలా ఈజీ మార్గం భాగవతం. ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే, ఓ కొట్టి కృష్ణ, ఏమి పనులయ్యా నీవు మేము ఇచ్చిన వస్త్రములు తీసుకుని ఆ యొక్క కడిగి చెప్తావా? ఇప్పుడు మాకు బట్టలేవి, మేము ఎలా బయటకు వస్తాం? మేము తెలియజనం కదా, నీవు ఇలాంటి తొందర పనులు చేయకూడదయ్యా కృష్ణ అని అడుగుతున్నారండి. కాబట్టి మా వస్త్రములను మాకు ఇచ్చేసి ఇక్కడ నుండి నీ వెళ్ళిపో. మేమందరం స్త్రీలం కాబట్టి బయటకు వచ్చి బట్టలు కట్టుకుంటాం అన్నారండి. గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో ముందు గోపికలు కృష్ణుడికి బోధ చేశారు. ఇప్పుడు కృష్ణుడికి బోధ చేశాడు. ముందు కృష్ణుడు గోపికలకు చేయలేదు. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పలేదండి, అర్జునుడు చేశాడు బోధ కృష్ణ పరమాత్ముడికి. ఎక్కడ 2వ అధ్యాయం దాకా, 2వ అధ్యాయంలో 11వ శ్లోకం దాకా కృష్ణుడు మాట్లాడాడు. తర్వాత మాట్లాడాడు. ఈయనేం మాట్లాడుతున్నాడంటే అది మాట్లాడుతున్నాడు, ఇది ధర్మం అంటున్నాడు, అది ధర్మం అంటున్నాడు. వీళ్ళందరూ చనిపోతే వీళ్ళందరూ విధవులు అవుతారు, వీళ్ళు విధవులు అయితే వీళ్ళు లేనిపోని చేస్తారు, దీనివల్ల పుట్టే బిడ్డలు సంకరం అయిపోతారు, వీళ్ళకి పుట్టేవాళ్ళు రాజ్యం ఇలా అయిపోతుంది, భూమి ఇలా అయిపోతుంది అని ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఒకటే పని చెప్పాడు. అశోచ్యానందోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసోన గతాసోచ నాను శోచంతి పండితా. నువ్వేదో చాలా గొప్పగా చెప్తున్నావు, ఏదో పెద్ద పండితులుగా మాట్లాడుతున్నావు, నీకే జ్ఞానం తెలుసున్నట్టు పెద్ద పండితులుగా జ్ఞానం చెప్తున్నావు అని భగవంతుడు మొట్టమొదటి అంటూ లాస్ట్ లో కూడా నేను చెప్పాడండి. ఇంకెక్కువ ఉంటాడు కృష్ణ పరమాత్ముడు, అప్పుడు దాకా చెప్పనిస్తాడు. కోసమే జ్ఞానులు ఏం చెప్తారంటే అవతల చెప్పేదంతా వింటారండి, వీళ్ళు మౌనంగా వింటారు.
వీళ్ళు ఒకటి రెండు మాటలు మాట్లాడతారు, అతను పెళ్ళి పడిపోతారు. నేను చెప్పిందంతా ఊదలు పట్టుకోవాలనుకుంటాను, ఇతనికై నాకై నేనే అనుకుంటా. కనుక జ్ఞానం దగ్గర చాలా జాగ్రత్తగా ప్రభుత్వం మౌనం ఉంటారండి. అంటే మౌనం చాలా మంది ఉంటారు, అది కాదు. జ్ఞానులు వాళ్ళ మౌనము, వాళ్ళ కథ, వాళ్ళ శాంతి స్వరూపము, వాళ్ళు వస్తున్నా, వాళ్ళు చేస్తున్నా, వాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళని చూస్తుంటే మనకి ఎంత ఆనందం. నేను చాలా మందిని చూస్తున్నాను, కానీ ఇక్కడ చూస్తున్నాను. అతను వచ్చినా చేసినా ప్రసాదం పెడతా, అక్కడ తింటాం, అందరికి పెట్టడం, వచ్చాడా కూర్చున్నాడా, అసలు వస్తున్నాడో వెళ్ళిపోతున్నాడో వాళ్ళకి అలా ఉందా వెళ్ళిపోతుందని చూస్తూ ఉన్నానండి. అంటే వాళ్ళ గురించి నేను కూడా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను ఒకసారి. ఎందుకంటే వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి, చాలా విశేషం. సరే, ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన మీరు బట్టలు కావాలని అడుగుతున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, దానికి జవాబు చెప్పండి. వాళ్ళు అడగకపోలేదండి, మనం చెప్పాలి సమాధానం. కృష్ణ పరమాత్ముడు ఏ లీల చేసినా మన కోసం, గోపికల కోసం లీల చేయడం, గోపికలు సృష్టించి లీల చేసుకున్నాడు ఆయన. అంతేగాని అక్కడ వస్త్రాభరణం అంటే మనం ఇప్పుడు నిజంగానే యమునానదికి వెళ్ళిపోవాలి. యమునానది ప్రవాహము, ఈనాటి యమునానది ఆనాడు కృష్ణుడు, అక్కడి నుంచి చెట్లు, ఆ వాతావరణము, బృందావనము, ఆ చెట్లు, ఆ పువ్వులు, ఆ కాయలు, ఆవులు, అక్కడ ఉన్న జనాభా, అవన్నీ మనం ఒక్కసారి గోపికా వస్త్రాభరణం అంటే మనం వెళ్ళిపోవడం అంతే. దాని గురించి మనకు పెద్ద సమస్య లేదు. యవ్వనిగని మోహించితి యవ్వడు మీ మానదనములెల్లా హరించెను, యవ్వని వలె మీకు ఊరిమి, యవ్వనిపై పలుకరాలే ఏ అన్యుడనే. మీరందరూ ఏ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతమును ఏ ఫలితం కోసం చేస్తున్నారు మీరందరూ? కాత్సాయని దేవి పూజ దేనికి చేస్తున్నారు? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవడో ఒకడు మీ మనసును హరించాడని నాకు బాగా తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, వాడిని భర్తగా పొందాలని మీరు అందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అని అన్నాడండి. వాళ్ళందరూ నవ్వును బట్టి వాళ్ళందరూ తననే తాము భర్తగా చేసుకుంటున్నారని ఆయనకి తెలిసిపోయింది. ఇక్కడ అది అర్థం, స్త్రీతత్వం ఎలా ఉంటుందని కూడా చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే పరమాత్మని మనం అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఏ లీల చేసినా కూడా వాళ్ళందరూ కృష్ణ పరమాత్మను చూసినవి తల ఉంచుకుంటారు. అంటే నీ మీద మార్పిస్తాం, అంత తత్వం ఉందండి దీంట్లో, భగవతత్వం. నా ఇంటికి దాసులరై నా ఆజ్ఞ వహించి మీరు నడచెదరేని, మీ అంబరమ్ములిచ్చెదా కోయంబులు వెడలి రెండు కొయ్యలులారా. నిజంగా మీరు నా ఇంటికి దాసీలుగా భార్యులుగా వచ్చి నేను చెప్పినట్టు నడుచుకుంటామనంటే నీటి నుండి బయటికి రండి, మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను. ఎంత ఆశ్చర్యకరం అండి. ఇది మనం ఎలా ఆలోచన చేయాలో కృష్ణుడు అలా ఆలోచన చేయాలి, పరమాత్ముడు ఆలోచన చేయాలి. ఇక్కడ దాసి అనే పదాన్ని చాలా జాగ్రత్తగా చూడాలండి. భార్యకు ఒక లక్షణం ఉంటుందండి, భార్యేసు దాసి అని మొట్టమొదటి లక్షణం. భార్య కార్యములకు దాసీత్వంతో ప్రవర్తిస్తుంది. దాసీత్వంతో ప్రవర్తించడం అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఆమె దాసి దానిలా పనిచేయడం కాదు. దాని అర్థం తాను చేసిన ప్రతి పని వలన తన భర్త అభ్యున్నతిని పొంది తన భర్త కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్టు ప్రవర్తించడం. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య అంటారు. అది దాసీతనం అంటే. దాసి అంటే దాసి కదా. అలా ప్రవర్తించలేకపోతే ఆమె ప్రవర్తన వలన భర్త కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటే ఆమె భార్య అని పిలుచుకోలేదు. భార్య తన ప్రవర్తన చేత తాను చేసే కార్యము వలన తన భర్త కీర్తి పెరగాలని అభిలషించాలి. తన భర్త వైభవం పాడైపోకూడదని తలంచాలి. ఆయనకున్న మర్యాద పాడైపోకూడదు అని ఏ స్త్రీ ఆలోచన చేసుకుందో ఆమె మాత్రమే భార్య. మిగిలిన వాళ్ళందరూ నామకః భార్యను అనిపించుకోవచ్చుగాక, నామకః అనిపించుకోవచ్చుగాక. భర్త ఒకటి చెబితే భార్య మీకేం తెలుసు, ధర్మశాస్త్రం నాకు తెలుసు,
నేను చెప్పినట్టు మీరు చేయాలి అని తిరగబట్టే ఇక భర్త ఏమిటి? తాళి కట్టగానే భర్త భూస్వరూపము అని అయిపోతాడు. అంతే ఆయన భూస్వరూపం. ఆయన ఏది చెప్తే అది చేయాలి. అతిథికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది. ఎవరి తిథికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది. ఎప్పుడూ కూడా స్త్రీ భర్తను సంప్రదించాలి. తను అడుగు తీసి అడుగు వేస్తే తన భర్త కీర్తి మాసిపోకుండా చూసుకుంటుంది భార్య. కాబట్టి ఆమెను పత్ని అనే పదంతో పిలుస్తారు. పత్ని శాస్త్రంలో భార్య అనే మాటను కూడా వాడరు. చూడండి గొప్పగా ఉండదు శాస్త్రం. ధర్మపత్ని సమేతస్య అంటారండి. ధర్మపత్ని సమేతస్య. ధర్మపత్ని సామాన్య విషయం కాదు. అటువంటి స్త్రీ తాను చేసిన ప్రతి పనితో తన భర్త ఔన్నత్యము నిలబెడుతుంది. అది అడుగుతున్నాడు కృష్ణ పరమాత్ముడు. గోపికలను అడుగుతున్నాడండి. అంటే కృష్ణులాగా ఉండాలా వీళ్ళు కూడా, గోపికల్లాగా ఉండాలి. స్త్రీ తప్పు అని చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. దీంట్లో తప్పేమీ లేదండి. తప్పు చేయడం కాదు, ఎక్కువే చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మీరు ఈవేళ నన్ను భర్తగా పొందాలని పూజ చేస్తున్నారు. భార్య కావాలంటే మీరు చేసే ప్రతి పనిలోనూ భర్త అభ్యున్నతిని కోరుకుని ఆయనకి సహకరించాలి. మీరు ఆ పని చేస్తున్నారా లేదా అని ఒకసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. మీరు అలా ప్రవర్తించడం లేదు. నేను చెప్పిన మాట వినాలని మీరు అనుకుంటే నేను ఒకటి చెప్తాను, నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తించండి అన్నాడండి కృష్ణ పరమాత్మ. అంటే గోపికలను చెప్పడం లేదండి ఈ విషయం, మనకు చెప్తున్నాడు కృష్ణుడు. మళ్ళీ గోపికలు అనుకున్నారనుకో మనం మన కథలో పడిపోయాడు. ఇంకా అది విన్నా ఒకటే, విన్నా మంచిదే, కానీ దీంట్లో అర్థం చేసుకోవాలి. నా గురించి మీరు రోజు గౌడీ మనం వస్తున్నారు లేదా? వస్తున్నారు. మీరేమడుగుతున్నారు? మీ కోరిక లేదో అడుగుతున్నారు. అయ్యా నీవే నాకు భర్తగా కావాలని అడిగేవనుకో భరించేవాడు అయిపోతాడు. నిన్ను ఇంకా భర్త అంటే మామూలు విషయం కాదండి. అందరికీ భర్త ఆయన. 7 కొండల మీద వెంకటరమణుడై మనలందరినీ భరించేవాడు ఆయన ఒక్కడే. ఈ జగత్తులన్నింటినీ ఎవ్వరూ భరాయించలేదు, ఆయన ఒక్కడే భరాయించగలిగాడు. అది కృష్ణుడు. నా దగ్గరికి వచ్చారంటే నేను చెప్పినట్లు మీరు వినాలి. నేనేం చెప్పాను భగవద్గీతలో అది చేయాలి మీరు. అది చేస్తే నేను మీకు భరిస్తాను మిమ్మల్ని, లేకపోతే నేనెక్కడ భరించలేదు. తండ్రి చెప్పిన మాట కుమారుడు గారు చక్కగా విద్యాభ్యాసం సరే ఏదో ఒక పని చేస్తున్నాడు అనుకో తండ్రి బరాయిస్తాడు. ఎంతైనా బరాయిస్తాడు తండ్రి. నాన్నగారు నెత్తిని కూర్చోరా అంటాడు. అదే కృష్ణుడు చెప్పేది కూడా. మీరు ఇక్కడ కాదురా బాబు నా నెత్తిని కూర్చోండి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది కృష్ణుడు చెప్పే అర్థం చేసుకోగలిగితే ఇక్కడే ఇప్పుడే మోక్షం చేస్తాడు మీకు. అంటే ఇంకా ఆనందం మీకు పరమాత్ముడు ఉన్నాడు అనే ఆనందం కలగాలంటే భాగవతం కృష్ణ లీలలే వినాలి. ఏది విన్నా మీకు తెలియదు దాంట్లో అని చెప్తున్నాడు. ఎవరో సుఖ బ్రహ్మ చెప్తున్నాడు పరీక్షిత్తుకి. ఎక్కడికెక్కడ చెప్తున్నాడు? ఇప్పుడు మనంగా చెప్పేది ఇక్కడ కూర్చొని సుఖ బ్రహ్మ చెప్పేది. పరీక్షను మనందరం సుఖ బ్రహ్మ పరీక్షిస్తున్నాడు. అంతేగాని ఇక్కడ ఒక ఆయన భాగవతం చెప్పడం లేదండి. సుఖ బ్రహ్మ మనందరం పరీక్ష ఆ విధంగా చెప్తూ ఉంటే ఆయన ఆడపిల్లలు బొలుగులు ఎత్తుకుపోవడం మదోద్రేకంతో చేసిన పని కాదు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి కృష్ణ పరమాత్ముడు. శృంగారవతులార సిగ్గేలా మిము కూడి చిన్ననాటన గోలె పెరిగినాడ ఎరుగనే మీలోన ఎప్పుడు ఉన్నాడు నేను చూడని మర్మమెత్తిగలదు. వ్రతనిష్ఠులైండి వలువలు కట్టక మీరు సుత్తురై మీరు నియతి తప్పి కాచాయనీదేవి తలసేయుటగాక ఈ రీతి నోము వారెండుగలరు. వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా నింతులెల్ల చేతులెత్తి మృక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడనేల ఎగ్గులాడనేలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
ఓ శృంగారములారా మీకు సిగ్గెందుకు? మీరు ఎలా పుట్టారో నాకు తెలియదు, నాకు తెలియకుండా పుట్టారా మీరు? మీ శరీరాలు నాకు తెలియకుండా, నేను చూడకుండా వచ్చినా ఈ భూమి మీదకి అంటే ఎంత అర్థం ఉందో చూడండి. నేనేం తీసుకొచ్చా మీ శరీరాన్ని తయారు చేసి? నాకు తెలియకుండానే పుట్టారా మీరు? మీరు చేతులెత్తి నమస్కారం చేసి 2 చేతులెత్తి సిగ్గు లేకుండా వస్తే అప్పుడు ఇచ్చేస్తారన్నాడు. అంటే మన తల్లిదండ్రులకు తెలియకుండా మనం గుడ్డలు వేసుకున్నామా? అమ్మా నాన్న తెలియకుండా ఎంత చక్కగా ఈ శరీరం వస్తే అమ్మ ఎంత చక్కగా చేసుకుందో ఈ శరీరాన్ని, వాళ్ళకి తెలియకుండా ఉందా ఈ శరీరము? అందుకే పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు అమ్మ చూస్తే స్నానం చేసినప్పుడు ఏంట్రా వాడు దాచిపెట్టుకుంటున్నాడు దెబ్బ, ఏంట్రా ఇక్కడ దెబ్బ ఏం లేదురా మీరా దెబ్బ చూస్తుంది. ఇంద్రా ఏం దెబ్బ తగిలింది, ఎవరితో పోట్లాడినా అంటది. అంటే అమ్మగా దెబ్బ తగిలినంతా వాడు ఒళ్ళంతా తగ్గుతుందండి. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వీడు జాగ్రత్తగా ఉన్నాడా లేదా, స్కూల్కి పోయి ఎవరన్నా దెబ్బలాట్లాడా? అమ్మంటే అమ్మే అని చెప్తున్నాడు. నాకు తెలీదా మీ శరీరాలు అని చెప్తున్నాడు. ఎంత మహా మర్యాదతో తీర్పు చెప్పాడో చూడండి పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మీరు నన్ను చూసి సిగ్గుపడతారేంటి? చిన్నతనం నుండి మనందరం కలిసి పెరిగాము. శ్రీకృష్ణుడు బయట ఉన్నవాడు కాదు అని ఒకటి గుర్తుంచుకోవాలి. కృష్ణ పరమాత్ముడు బయట కనిపిస్తుంటే దుర్యోధనుడు బయట కనిపిస్తున్నాడు, భక్తులందరికీ లోన్ చూసుకున్నారు. అది ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ బయట చూసుకున్నారు, భీష్ముడు లోన్ చూసుకున్నాడు, విదురుడు లోన్ చూసుకున్నాడు. ఈ కృష్ణుడు లోన్ ఉన్నవాడు, అన్ని ప్రాణుల హృదయాంతరములందు ఉన్నవాడే ఆ శ్రీమన్నారాయణుడు. నేను మీ అందరి హృదయంలో ఉన్నాను. నేను లేని నాడు అది శరీరం కాదు, అది శివం కాదు, అది శవము. లోనున్న శవం వెళ్ళిపోతే ఏమవుతుందంటే శవము సి, దాని కొద్దిగా కంటే శవము, శివము శవము. ఎంత ఆశ్చర్యకరమైన భగవద్గీత. మళ్ళీ శివుడు అయిపోతాడు, అక్కడ నారాయణుడే శివుడు అయిపోతాడు. ఇక్కడ శివంగా ఉంటాడు, అక్కడ శవం చేసేస్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన. నేను ఉన్నాను కాబట్టి మీరు మంగళప్రదములైనగా ఉన్నారు, మంగళప్రదంగా ఉన్నారు, వ్రతము చేయగలుగుతున్నారు. నేను ఉండబట్టి కదా శరీరం పెరుగుతుంది. నిజంగా లేదండి, భగవంతుడు లేకపోతే శరీరం పెరుగుతుంది, పెరగదు. శాస్త్రంలో భవతి అనే ఒక అందమైన మాట ఉందండి. ఇదే పరబ్రహ్మము. నీవు ఏ పేరు పెట్టి పిలిచినా అది భవతి. అందుకే మంగళత్వము అంటారు. నారాయణుని మంగళత్వము, శివత్వము, ఆ యొక్క మాతృ అంటే మాతృ మహా అమ్మవారు ఏదైనా కూడా ఆ కృష్ణుడికే చెందుతుంది. విష్ణు అంటే వ్యాపకత్వము, వ్యాపకత్వము చెంది ఉండి మంగళతత్వం ఇస్తే 2 కలిపితే విష్ణు రూపాయ శివాయ, శివకేశవులు అవుతారు. పేరం లేదట, అక్కడ శివుడు లేదు, విష్ణువు ఉండేది ఒకడే, ఆ పరమాత్ముడే, నారాయణుడే, కృష్ణుడే. లోపల ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఒకనాడు ఈ శరీరం పసిపిల్లవాడుగా ఒక చిన్న చాప మీద పుడుతుంది. తర్వాత ఈ శరీరం ఎన్నో మార్పులకు పొందింది. ఇన్ని మార్పులను లోపల ఉండి చూసుకున్నాడు పరమాత్మ. లోపల చూసుకున్నాడండి, ఎన్ని మార్పులు చూసుకున్నాడో, నీ అవస్థలు ఎన్ని చూసుకున్నాడో, మీరు చేసే పనులు ఎన్ని చేస్తున్నాడో. చాలా చిత్రమైంది ఇదంతా. అందుకే నాకు శంకరాచార్యులు గారు అంటారండి, పరమాత్మ శరీరం లోపల ఉన్నాడు కాబట్టి శరీరం పెరిగి పలు మార్పులకు లోనవుతుంది. ఇలా మారుతున్న దానిని ఎన్నడూ మారనిది లోనకు ఉండి చూస్తుంది. ఏదంటే ఇలా మారుతున్న దానిని ఎన్నడూ మారని వస్తువు ఉంది, అదే పరమాత్మ. అది మటుకు మారదు, ఎప్పుడు అది చూస్తూనే ఉంటుంది. మారనిది ఏది ఉన్నదో అదే పరబ్రహ్మము. మనం మారిపోతుంటాం, ఆయన మారడు. నేను ఇక్కడే ఉండి మారుతున్న ఈ శరీరమును చూస్తూనే ఉన్నాను. నేను ఈవేళ మిమ్మల్ని చూస్తున్నట్లుగా అలా సిగ్గుపడుతున్నట్టు నటిస్తానేంటి? అదొక అపచారం. అంటే నేను ఈరోజే చూస్తున్నానా మిమ్మల్ని? ఎప్పుడేం చూస్తున్నారు? మిమ్మల్ని సృష్టించింది నేనే, మీ గర్భవాసం నేనే, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది నేనే. నేనుండబట్టే నీ శరీరం అన్ని రకాలుగా పెరుగుతూ ఉంది. కనుక మీది ఒక అపచారము. సిగ్గుపడుతున్నట్టు
ఉండటం నటిస్తారేంటి మీరు అని అపచారం చెప్తూ ఉన్నాడు. నిజంగా ఇవాళ నేను మిమ్మల్ని చూడడం తటస్థితే మీరందరూ ఎప్పుడో పృథ్వీలో కలిసిపోయి ఉండాలి, నేను మట్టిలో కలిసిపోయి ఉండాలి. నేను కానీ ఇలా చూడగలిగింది అంటేనండి. భగవంతుడు ఒకసారి వేరే దృష్టితో చూస్తే శివుడు వచ్చి అలా రుద్రుడై మన మట్టిలో కలిసిపోవాల్సిందే అని చెప్తున్నాడు. నేను ఎప్పుడు మీలోనే ఉన్నాను, ఉండబట్టే మీరు ఇలా ఉండగలిగారు భవతి, నేను మీ యందు ఉన్నాను. కృష్ణుడు ఎంత వేదాంతం మాట్లాడుతున్నాడో చూడండి గోపికలకి. ఆయన ఏమి తప్పు మాటలు అల్లరి మాటలు మాట్లాడలేదు. అందుకే భాగవతం చదువుకుంటే జ్ఞానం కలుగుతుందని పెద్దలు అంటారండి. మీరు ఒక వ్రతం చేసుకున్నారు ఇప్పుడు, కానీ అందుకు ఫలితం వచ్చేయాలంటే రాదు. మనకి చెప్తున్నాడు ఒక వ్రతం చేస్తే ఫలితం రాదు. వ్రతం చేసినా పూజ చేసినా ఫలితములు వెంటనే రావు. ఎందుకు రావు? మీరు చేసిన వ్రతం చేత ఈశ్వరుడు ప్రీతి చెందితే ఫలితం వస్తుంది. ఈశ్వరుడు ప్రీతి చెందకపోతే ఫలితము రావు. మీరు కామ్యంతో ఒక వ్రతం చేసుకున్నప్పుడు ఆవులించినట్లయితే ఫలితం, కోరిక కోసం చేస్తూ సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు అన్నాడు మంత్రం చేస్తా పోయినట్టే మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. అందుకే అన్ని జాగ్రత్త చూసుకున్నారైనా అన్ని తాళాలకి వెళ్ళాలి. అందుకే కొంతమంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఈయన దూరంగా పెట్టుకుంటాడు తాళాలు. ఆయన చిల్లరన్నప్పుడు ఈయన తాళాలు ఇస్తారు, ఇంకొకటి ధనం ఉన్నప్పుడు ఈయన తాళాలు ఇస్తారు పోయినట్టు. మనకి ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే ఈ సంవత్సరం పడే తాళాలు గీలాలు ఒకటి అప్పచేయడం బాబు కూర్చోండి. అదే వ్రతం చేయమంటే ఇక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండిపోవాలి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఆ విధంగా భావంతో ఉన్నారో వేరే భావంలో నీకు రాదు. ధర్మశాస్త్రం ప్రకారం నవరంధ్రంలో నుంచి గాలి బయటకు వెళ్తే అక్కడతో పూజ పూర్తయిపోయినట్లే. పూజ మధ్యలో ఆవలింపు వస్తే మరలా స్నానం చేసి వచ్చి పూజ ప్రారంభించాలి. అందుకనే కనీసం కుడి చెవి మీద కుడి చేయి వేసుకొని మరలా పూజ చేయాలి. అలా స్నానం చేస్తే ఫలితం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. మీరు నన్ను భర్తగా పొందాలనుకుంటున్నాను. ఎవరండి? మనం. గోపికలు కాదు, మనం భర్తగా పొందాలని కృష్ణ పరమాత్మ. వాళ్ళకి వాళ్ళ కృష్ణుడు ఎదురుగానే ఉన్నాడు. కింద కాత్యాయని దేవి పెట్టి వ్రతం చేస్తూ ఉన్నాను, కానీ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నీళ్ళలో దిగి స్నానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కడిగి కింద పెట్టారు, ఇసుకతో చేశారు, సైకత దాంతో చేశారు కాత్యాయని దేవి. అక్కడ పెట్టి వాళ్ళు స్నానం చేస్తున్నారు. అలా దిగంబరంగా స్నానం చేయడం వల్ల వ్రతమనందు దోషం వచ్చింది. కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. జలాది దేవత అయిన వరుణుడు పట్ల అపచారం చేసినారు మీరు. దేవతలకు అపచారం చేస్తే అమ్మవారు మీకు కటాక్షం ఇవ్వదు. వ్రతం చేసేవాళ్ళు ఎలా చేయాలో చెప్తున్నాడు స్వామి. ఒంటి మీద బట్టతోనే స్నానం చేయాలి వ్రతం చేయాల్సిన వాళ్ళు. నదిలో దిగితే చెప్తున్నాడండి స్వామి, చెప్తున్నాడు కాబట్టి మనం చెప్తున్నాం. అంతేగాని మీరు అపచారం చేశారు. రేపు ఈ వ్రతం పూర్తయిన పాట కాత్యాయని వ్రతం చేశాను ఫలితం రాలేదంటే అది అబద్ధమా మీద కాత్యాయని దేవ్యా? అది మనం ఆలోచన చేయాల్సింది. మీరు కాత్యాయని దేవి మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కాత్యాయని దేవై తాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాత్యాయని దేవిగా వచ్చాడు ఆయన, కృష్ణ పరమాత్ముడే. ఈశ్వరునికి ఒక రూపం అనేది ఉండదండి. ఏ రూపమైనా వస్తాడు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి ఇటువంటి 24 అవతారాలు నారద వ్యాసుడు బుద్ధ చక్రవర్తి ఒకరేంటి 24 అవతారాలు ఇచ్చాడు భగవంతుడు. మనకు వచ్చింది 10 అవతారాలు. వ్యాస భాగవతంలో ఉన్నాయి 24 అవతారాలు. అందుకన్నా ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఒక ఆజ్ఞ చేశారు. నిజంగా మీరు ఫలితాన్ని కోరుకుంటే, నన్ను భర్తగా కావాలని మీరు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను, మీరు చేయలేదు. 30 రోజుల నుండి మీరు వ్రతం చేయడం లేదు, తీసేశాడు. ప్రతిరోజు వ్రతభంగం చేస్తున్నారు. మీరు చేస్తున్న వ్రతభంగంకు మీకు శిక్ష వేయాలి. మీకు ఫలితం ఇవ్వకూడదు, కానీ నేను శిక్ష వేయాలని అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్రతంలోని భక్తికి నేను లొంగాను. అది
మీ పొరపాటును దిద్దాలని అనుకున్నాను. అందుకని చెప్తున్నాను, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఒకటి ఉంది. మీరందరూ చేతులెత్తి నమస్కారం చేయండి, అప్పుడు ప్రాయశ్చిత్తం అయిపోతుంది. కాబట్టి మీ ఒలువులు మీకు ఇచ్చేస్తాను. ఆ ఒలువులు కట్టుకొని కాత్యాయని దేవిని ఆరాధించండి, అప్పుడు నేను భర్త అవుతాను అని స్వామి వారు చెప్పాడండి. ఆయన చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదండి. కృష్ణ పరమాత్ముడు వాడు వినలేదు, అది చిత్రం. వాడు మేము స్త్రీలను, నీవు పురుషుడివి, నీవు చెట్టు మీద కూర్చొని చూస్తుండగా మేము ఒడ్డుకి వచ్చి చేతులెత్తి ఎలా నమస్కారం చేస్తాము, అలా కుదరదు కృష్ణ అని చెప్పేశారు. చెప్పేస్తే భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావన ఉండకూడదు, దేహభావన ఉండకూడదు. మీరు నా భక్తృత్వం అని అడుగుతున్నారు కాబట్టి, అనగా నాలో ఐక్యాన్ని అడుగుతున్నారు, నాలో వెళ్ళిపోవాలని అడుగుతున్నారు కాబట్టి భార్యా భక్తృత్వం అంటే ఐక్యము. అంటే ఇద్దరు కలిసి ఇద్దరు వివాహం చేసుకుంటారు. ఈయన ఆయన ఇద్దరు చేసుకుంటారండి. అమ్మవారి శక్తి, ఈయన మామూలుగా ఉంటాడు. అమ్మవారి వచ్చి చేరిన తర్వాత ఈయన శక్తివంతుడు అవుతాడు. ఏంటంటే స్త్రీ అంటే స్త్రీ శక్తి, ఈ ప్రకృతి పురుషుడితో కలవాలి. మరి శ్రీ వెంకటేశ్వరుడుగా భృగు మహర్షి తన్నాడని చెప్పి లక్ష్మీదేవి నా యథస్థానంలో తన్నాడు, నేను అలిగి వచ్చేసానని చెప్పి ఆమె 7 కొండల మీద దిగొచ్చేసింది. భృగు మహర్షి ఆయన తండ్రే, కానీ ఆమె చాలా పాపం వచ్చింది, నన్ను ఇక్కడ తంతాడా అని. ఆమె అలిగేడికి వచ్చేస్తే కొల్హాపురి ఏకొచ్చి తప్ప చేసి ఏకొచ్చాడు నారాయణుడు కృష్ణుడు. ఈడగాడు వచ్చావా స్వామి అని చెప్పి అలిగిపోయి మళ్ళీ కొల్హాపురి చేరిందాడు. మహారాష్ట్ర కొల్హాపురి మహాలక్ష్మీదేవి. సరే అంతా అయిపోయిన తర్వాత నారాయణుడికి ఏం చేస్తాడు, ఆ చుడి కింద కూర్చొని ఆయన కూడా లక్ష్మీ 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 అని తపం చేస్తాడు. భార్య కోసం ఆయన తపం చేశాడండి. ఎంత ఆశ్చర్యకరమండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, భగవంతుడికి ఏమీ అవసరం లేదండి. తపం చేస్తే మళ్ళీ పద్మావతి దేవిగా వచ్చి పురుషోత్తమాన్ని వివాహం చేసింది. ఎప్పుడు పద్మావతి దేవి నుంచి వివాహం చేశాడో ఇద్దరు ఏకమైపోయారు. ఇద్దరు ఏకంగా అయ్యి ఆ భగవంతుని ప్రార్థిస్తూ భార్యాభర్తలు ఇద్దరు జీవ బ్రహ్మైక సిద్ధిని పొందాలి. ఇది భగవంతుడి యొక్క స్టోరీ. భగవంతుడు అలా ఉంటాడండి. మనకి చెప్తున్నాడు, ఇద్దరు కలిసి భగవంతుడిని పూజ చేసి ఇద్దరు భక్తులయ్యి ఇద్దరు ఏకమాటుంటూ ఆ కృష్ణ పరమాత్మలో బ్రహ్మసిద్ధి పొందాలి, జీవ బ్రహ్మైక సిద్ధి. అది అందుకోసం భార్యాభర్తలు ఏకమైపోతారంటే ఇంకా వాళ్ళకి జన్మ ఉండదు. ఇద్దరు కలిసి భగవంతుడిని ప్రార్థించాలి. ఈ ఒకదాని ఆయన ఒకదాని అనుకో, మనం ఏం చేయలేదు కాదు, మనం ఏం చేయలేదు. ఈయనేమో విడిపోద్ది, ఇది వేరే మతానికి, ఈయనేమో కృష్ణుడు దగ్గరికి వస్తాడు, అది కుదరదు. ఇంకా ఆ పాటి కాదు ఈ పాటికి ఆమె లోయా లోయా అంటుంది అనుకో, ఈయన ఇక్కడికి వచ్చాడు, ఈయన మట్టుకు వెళ్ళిపోతాడు దాంట్లోకి, ఈయన నిజమైన దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఆమెమో అసత్యానికి వెళ్ళిపోతుంది, ఆమె పడిపోతుంది, ఈయన ఇంట్లోకిపోతున్నాడు. ఇద్దరు కలిసారనుకో జీవ బ్రహ్మైక సిద్ధిని పొందుతారు. అందుకే పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత పద్మాసన స్థితురాలై ఎక్కడ కూర్చునేది స్వామి అని అడిగితే ఆమె నిర్ణయించుకునిందంట, నీ వక్షస్థలం మీద నీ హృదయాంతరంలో కూర్చుంటాను స్వామి అంటే కూర్చోన్నాడు. అందుకే పద్మాసన స్థితురాలై పద్మావతి దేవి స్వామి వక్షస్థలం మీద కూర్చున్న తర్వాత ఆయన అందరికీ అభయస్తంతో అన్నీ ఇస్తున్నాడు. అక్కడ అంటే దాన ధర్మాలు కాదండి, కోరికలు కాదు. అమ్మవారి వచ్చిన తర్వాత మనందరినీ జీవ బ్రహ్మైక స్థితికి పిలుస్తున్నాడు. అది స్టోరీ ఇప్పుడు కృష్ణుడు చెప్పేది. గోపికావస్త్రాపహరణం అంటే అందరూ కలిసి ఆ 7 కొండల వాడిని వేడుకుంటే ఆయన పాదాల్లో వచ్చే ఆ యొక్క అమృత భండారం గారి మనం తాకగలిగితే మనం భగవంతుడికి ఐక్యమైపోతాం. అందుకే 7 కొండల మీదకు పోయిన తర్వాత స్వామి కళ్యాణం చేసి వచ్చానయా అని అంటా. నేను ఒకటి అయ్యా కళ్యాణం టికెట్ దొరికి స్వామి కళ్యాణం చేసి వచ్చానయా అంటా. నువ్వు స్వామి కళ్యాణం చేసేంత మొనగాడుగా స్వామి నువ్వు చేస్తావు కళ్యాణం ఎక్కడన్నా నువ్వు చేయడంలే. స్వామి కళ్యాణాన్ని చూసి వచ్చానయా నాలా. స్వామి కళ్యాణం నువ్వు చేయగలిగి అసలు రోజు కళ్యాణం అయినా నాలుగు మనం రోజు కళ్యాణం చేసుకుంటామండి. అందుకే మనకు వివాహమే ఇలాగ పెడతారే కానీ కళ్యాణం అని పెట్టవు. కళ్యాణం చేసుకుంటే ఆయన ఒక్కడే. ఎందుకో మనకి కళ్యాణం చేసుకున్నాడు. ఆయన కళ్యాణం చేసుకుంటే మనం భగవంతుడు చూసి కళ్యాణం చూసి ఆ తల్లి తండ్రి అక్కడ ఉన్నారని, ఆ పద్మావతి శ్రీనివాస్ ఉన్నారని
వాళ్ళని చూసి వాళ్ళిద్దరు కళ్యాణం చేసుకుంటూ ఉంటే మనం చూసి తరించిపోతే మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు, నాకు కళ్యాణం చేసి పంపించాలని మనం అనుకోవాలి. అంతేకాని కళ్యాణం చేసి పంపించారంటే ఏంటో తెలుసండి, కళ్యాణకర్త అక్కడికి వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు తల ఉంచితే శుభ్రంగా 3 నామాలు పెట్టి ఆ యొక్క ఇక్కడ ఉన్నాడు కదా మహాత్ముడు కూర్చొని ఉంటాడుగా నాయక బ్రాహ్మణుడు, ఆయన పెట్టి ఈ తెల్ల బుచ్చో లేకపోతే కోడి బుచ్చో ఎర్ర బుచ్చో రంగులు వేసుకొని ఉంటాం కదా కొంతమంది, అది తీసుకొని ఆ గబ్బు అంతా తీసుకొని తలనీలాడు కళ్యాణం చేసి పంపిస్తున్నాడు మనకి. అంటే మన అహంకార పరిత్యాగాన్ని అక్కడ వదిలేయమంటున్నాడు. ఈ వెంట్రుకల్లో ఉంటుందండి అహంకార పరిత్యాగము, దేంట్లో ఉండదండి. ఇప్పుడు ఉంటుందంట వెంట్రుకల్లో, వెంట్రుకలే అహంకార పరిత్యాగము. అందుకే వాళ్ళు ఏమీ లేకుండా ఒక చిన్న ఇది పెట్టుకొని ఉంటారంటే అహంకారాన్ని వీడిపోయారు. అహంకార పరిత్యాగం. కొద్దిగా వెంట్రుకలు తెల్లబడితే చూడండి, రంగు తీసుకొచ్చి ఎవరో చూడాలి, అందంగా ఉండాలి, ఏమో ఇది లేకపోతే అది అహంకారం. అందుకే స్వామి నా దగ్గర తల ఉంచు, మొత్తం తీసేస్తాను ఈ అహంకారాన్ని. నీ ఎంట్రుకలు పిచ్చి తీసుకొని ఎవరికి కావాలండి పిచ్చి ఎంట్రుకలు ఆయన తీసుకొని స్వామి మనకి అహంకార పరిత్యాగం చేసి కళ్యాణం చేసి కళ్యాణ కట్టలో నుంచి మనకి పంపిస్తున్నాడు. అరే నువ్వు ఇంకా నా దగ్గరికి వచ్చేరా, నువ్వు తల ఉంచి నా దగ్గర నీ ఎంట్రుకలు చేయరా, అహంకారాన్ని నా దగ్గర వదిలిపో అని చెప్తున్నాడు. ఎంట్రుకలు చేయడం అంటే అహంకారాన్ని వదిలిపెట్టుకోవాలి స్వామి దగ్గర. ఇంకా మళ్ళీ నీకు అహంకారం ఉండకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 7 కొండల మీద వదిలేస్తే ఆయన ఒక్కడే బరాయిస్తాడు మన అహంకారాన్ని. ఎవరు బరాయిస్తారండి? నా అహంకారాన్ని మా అమ్మ బరాయిస్తే, కొన్ని రోజులు బరాయిస్తే, ఎవడో పనికిమాలు అనుకోండి, ఎవరు బరాయిస్తారండి? ఆయన ఒక్కడే తండ్రి గారే మన అన్ని బరాయించేవాడు. అందుకే భర్త అయిపోన్నాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఓపిక. ఈ విధంగా భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహభావం ఉండకూడదు. మీరు నా భర్తృత్వం కోరుతున్నారు కాబట్టి, నా ఐక్యమైపోవాలనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు చేయాలని చెప్తున్నాడు. పురుషుడు తన ఆత్మను భార్య అయితే నిక్షేపించి పుత్రునిగా మరలా బయటకు వస్తాడు. కాబట్టి మీరు నా యందు ఐక్యమును కోరినప్పుడు 2 ఎక్కడ ఉన్నాయి? నాలో ఐక్యమైనప్పుడు 2 ఎక్కడ ఉన్నాయండి? ఒక్కటే ఉంది. 2గా ఉండిపోవాలని అరమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా అవుతూ 2 తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసిన దోషములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులెత్తి మొక్కండి. మొక్కితే వస్త్రములు తీసుకోవాల్సిందిగా అడిగాడండి. ముందు కొంతమంది గోపికలన్నీ కుదరదన్నారు. ఎలా చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదించారు. మేము ఆడవాళ్ళం అన్నారు. కొంటి కృష్ణుడు ఎన్నైనా చెప్తాడు, మనం వివస్త్రాలుగా బయటకు వెళ్ళి చేతులు ఎత్తొద్దని అందరూ చెప్పుకున్నారు. మనం స్త్రీలము అలా చేయడం కుదరదన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయటికి వెళ్లకుండా అలా కంఠం వరకు నీళ్ళలో మునిగి ఉందా అనుకుంటున్నారండి. మీరు సినిమాలో కూడా చూస్తున్నారు. అంటే ఎక్కువనే ఉంటారు, ఉండరు. వాళ్ళు మహర్షులు అంటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు? మీరు ఒకటైపోవాలనుకుంటున్నారు, కానీ 2గా ఉండాలనుకుంటున్నారు. మీరు ఒకటైపోవాలంటే 4 కావాలి మీరు. అంటే మనం 2గా ఉన్నామంటే ఎప్పుడు పోలేమండి. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, నేను ఒకడు ఉన్నాను. నేను వెళ్ళిపోయి భగవంతుడిలోకి వెళ్ళిపోయాడు, ఎవరెక్కడిలోకి వెళ్ళిపోతే ఒక్కటైపోతాను. నేను భగవంతుడు అనేది ఉండదు. ఆ కృష్ణతత్వంలోకి వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆనందాన్ని, ఆనంద నిలయంలో రమిస్తూనే ఉంటావు. అందుకు చెప్తున్నారు. మీరేమో చేతులు ఎత్తడం, నేను నా వల్ల కాదు, మేము ఎలా అనుకున్నారు. మీరు ఒకటైపోవాలనుకున్నారు, కానీ 2గా ఉండాలనుకుంటున్నారు. నాలో వచ్చేసేయండి అంతే. అంటే మీకు సిగ్గు వదిలి చేతులు ఎత్తితే, అంటే భగవంతుడు చెప్పేది ఏంటంటే 7 కొండల మీద పోతుంటే చేతులు ఎత్తి 7 కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని 2 చేతులు ఎత్తి సిగ్గు లేకుండా అరవాలి. సిగ్గు పడి అరిస్తే నాలో కలుసుకోలేవు. మీరు 7 కొండల మీద కూర్చున్నా కూడా వేస్ట్ అంటున్నాడు భగవంతుడు కోసం. ద్రౌపది మాత రోజు ఏం చేసిందంటే సిగ్గు వదిలేసింది. ఇది నా శరీరమా, నాదే, నేను తెచ్చుకున్నానా, అసలు దీన్ని చూసి నేనేంటి, నాది కాదు, ఇది కృష్ణ పరమాత్ముడు. దాన్ని 2 చేతులు కేసింది. తీసుకోబోయా కొండలు ఎన్ని ఒలుచుకోపోయింది. అప్పుడు వచ్చాడు గోవిందుడు. గోవిందా అనేది గట్టిగా కేకలేసింది.
ఏ త్వరగాధీశ్ సన్నిధి వెంటనే ఎక్కడ ఉన్నాడు ఆ మాట ఎత్తునే వచ్చేసి వైబ్రేషన్ అంటున్నట్టు వచ్చేసాడండి. అందుకోసం ఇది నాది కాదు శరీరం అని మనం అనుకోవాలి. ఇది నా శరీరము, ఇది నాది నాది అనుకున్నామనుకో, రేపు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేస్తాడు ఈ బట్టలన్నీ కూడా తీసి మంచి చీర కానీ ఇవన్నీ మీరు అందరూ వెళ్ళిపోతారని దగ్గర పెడతారంటాడు. ఇవన్నీ తీసుకొని ఒంటి మీద నూరు పోగ లేకుండా కూర్చొని వేస్తాడు, తగలబెట్టేస్తాడు. ఎవరు అక్కడ తోడు పరమేశ్వరుడు, ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన అక్కడ ఉంటాడు, ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ముందు చోట్ల ఉంటాడండి భగవంతుడు. మనం అనుకుంటాం ఇక్కడే ఉన్నాడండి, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నా నేను భయం లేదు మీకు, అక్కడికి వచ్చినా శ్మశానంలోకి వచ్చినా భయం లేదు, నేను ఒక్కడే ఉంటానన్నాడు పరమేశ్వరుడు. అందరూ వదిలేసిపోయినా నేను ఒక్కడే ఉంటానరా, ఎందుకురా భయపడతాం రా అంటాడు. అదండి భగవతత్వము. అందుకే గోపికా వస్త్రాపహరణం అంటే సామాన్యమైనది కాదండి. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే జై రాధా కృష్ణ గోవింద की राधा श्याम गोविंद की वृंदावन गोविंद की मधु गोविंद की ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ పునరీకాక్ష గోవింద की శ్రీ రుక్మిణి పాండురంగ విఠల గోవింద की శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద కృష్ణం పొందే జగద్గురు अयोध्या प्रवास दशरथ महाराज कुमारा श्री रामचंद्र प्रभु जय हो जय हो जय हो सीता राम लक्ष्मण भरत शत्रुघ्न श्री आंजनेय स्वामी गोविंद गोविंद अहोबिल लक्ष्मी नाथ स्वामी गोविंद गोविंद जय मुनि महाराज की जय महाभक्त वृंदन को जय गोपिका वस्त्रापहरण को जय कात्यायनी माता की सर्वं श्री कृष्णार्पणमस्तु।